హలో ఎవ్రీవన్, వెల్కమ్ యూ ఆల్ ఫర్ మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డెంగ్యూ గురించి అనమాట. సో వై ఓన్లీ డెంగ్యూ అని అంటే ఎవ్రీ ఇయర్ May 16th వచ్చేసి నేషనల్ డెంగ్యూ డేగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. సో డెంగ్యూ గురించి నివారణ చర్యలను చేపట్టడానికి ప్రభుత్వం వారు ఈ నేషనల్ డెంగ్యూ డేని సెలబ్రేట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ May 16th. సో అందుకోసమని నేను ఈరోజు ఈ టాపిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో లెట్స్ సీ. సో ఎవ్రీ ఇయర్ ఈ సెలబ్రేషన్ డేలో ఒక థీమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ సంవత్సరం 2025లో డెంగ్యూ ప్రివెన్షన్ డేకి థీమ్ వచ్చేసి యాక్ట్ ఎర్లీ, ప్రివెంట్ డెంగ్యూ, క్లీన్ సరౌండింగ్స్, హెల్తీ లివింగ్ అనమాట. సో యాక్ట్ ఎర్లీ అని అంటే ఎంత వీలైతే అంత తొందరగా మనము దాని గురించి ఒక ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకోవాలి, లేకపోతే డెంగ్యూ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఇంకా క్లీన్ సరౌండింగ్స్, లివ్ హెల్తీ అంటే మన సరౌండింగ్స్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి, లేకపోతే దానివల్ల సూన్ వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ వర్షం నీరు అక్కడ నిల్వ ఉండడం వల్ల ఈ దోమలు అవి పెరగడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. దానివల్ల అయితే ఈ డెంగ్యూ అనేది వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈసారి థీమ్ వచ్చేసి యాక్ట్ ఎర్లీ, ప్రివెంట్ డెంగ్యూ, క్లీన్ సరౌండింగ్స్, హెల్దీ లివింగ్ అనమాట. సో ఈ థీమ్ని బేస్ చేసుకొని 2025లో May 16 నేషనల్ డెంగ్యూ డేగా ప్రకటించబడింది. స్పెషల్ అకేషన్ డెంగ్యూ గురించి అయితే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో లెట్స్ సీ వాట్ ఈస్ డెంగ్యూ. డెంగ్యూ అంటే అందరికీ తెలిసిన విధంగా ఇది ఒక ఫీవర్, అండ్ అందులోనూ స్పెషల్గా ఇట్స్ అ వైరల్ ఫీవర్. సో ఈ డెంగ్యూ అనేది ఒక వైరస్ నుంచి అయితే సోకుతుందనమాట. ఆ వైరస్ పేరు వచ్చేసి డెంగ్యూ వైరస్. ఆ డెంగ్యూ వైరస్లో 4 రకాల సీరోటైప్స్ అనేవి ఉంటాయి. డెంగ్యూ 1, 2, 3, 4 అని 4 టైప్స్ ఆఫ్ సీరోటైప్స్ వలన ఈ డెంగ్యూ వ్యాధి అనేది కలుగుతుంది. అండ్ ఈ డెంగ్యూ వ్యాధిని ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మస్కిటోస్ అనేటివి క్యారీ చేస్తాయన్నమాట ఈ వైరస్ని. ఆ మస్కిటో పేరు వచ్చేసి అడిస్ ఈజిప్టి అనమాట. మీరందరూ చూసినట్టయితే ఈ అడిస్ ఈజిప్టి అనేది డే టైంలోనే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని డెంగ్యూ దోమలు అనేవి మార్నింగ్ టైం మనకు కరుస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్నింగ్ టైం కనుక ఏదైనా మస్కిటో కరిచిందంటే డెఫినెట్లీ యూ కెన్ సస్పెక్ట్ దట్ మే బీ ఏ డెంగ్యూ మస్కిటో, దట్ ఈస్ అడిస్ ఈజిప్టి. దాన్ని ఎలా గుర్తుపట్టాలి అని అంటే అది ఆ ఈజిప్టి మస్కిటోని మీరు చూసినట్లయితే దాని లెగ్స్ పైన వైట్ కలర్ స్ట్రైప్స్ అనేటివి ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా క్లోజ్గా ఒక మస్కిటోని అబ్జర్వ్ చేస్తే దాని లెగ్స్ పైన వైట్ కలర్ స్ట్రైప్స్ అనేటివి ఉంటాయి. సో దాన్ని చూసి మనం ఈజీగా గుర్తుపట్టేసేయచ్చు అదొక డెంగ్యూ మస్కిటో అని అనమాట. అడిస్ ఈజిప్టి అని అంటారు దాన్ని. ముఖ్యంగా ఈ మస్కిటోస్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్స్ ఇంకా లేట్ ఈవినింగ్స్లో అయితే హ్యూమన్ బీయింగ్స్ని కరిచే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ టైంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి మస్కిటోస్ మనని కరవకుండా తగిన జాగ్రత్తలను అయితే తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఈ డెంగ్యూ వ్యాధి అనేది మనకు సోకిందా లేదా అనేది మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే ఈ వ్యాధి లోపల లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎలా గుర్తుపట్టాలి దాన్ని అని అంటే నార్మల్గా ఒక ఫీవర్ వచ్చింది అని అంటే ఆ ఫీవర్కి మరియు డెంగ్యూ వ్యాధికి, డెంగ్యూ జ్వరానికి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. సో మీరు చూసినట్టయితే కామన్ ఫీవర్ అనేది చాలా స్లోగా వస్తుంది. అలాంటిదే ఈ డెంగ్యూ వైరస్ వలన సోకినటువంటి వ్యాధి అయితే ఆల్ ఆఫ్ సడన్ దెర్ విల్ బి ఏ డ్రాస్టిక్ రైజ్ ఇన్ బాడీ టెంపరేచర్ అనమాట. సో సడన్గా బాడీ టెంపరేచర్ అనేది హై టెంపరేచర్ రికార్డ్ చేసినట్టయితే కనుక మనం అది డెంగ్యూ వ్యాధిగా గమనించవచ్చు. అలాగే ఫీవర్తో పాటు ఇంకా రకరకాల సైన్స్ అండ్ సిమ్టమ్స్ అయితే చూడొచ్చు అనమాట. లైక్ బాడీ పెయిన్స్ అనమాట, ఆల్ ఓవర్ ద బాడీ, మసిల్స్ ఇంకా జాయింట్స్లలో చాలా సివియర్గా పెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా సివియర్ హెడేక్ ఉంటుంది అనమాట. సో ఫుల్ హెడేక్ వస్తుంది అసోసియేటెడ్ విత్ ఫీవర్ అనమాట. ఇంకా వచ్చేసి ఐస్లో ముఖ్యంగా చాలా బర్నింగ్ సెన్సేషన్, ఒక పెయిన్తో కూడినటువంటి బర్నింగ్ సెన్సేషన్ని ఐస్లో అయితే మనం గమనించవచ్చు. ఇంకా మన బాడీ స్కిన్ సర్ఫేస్లో అక్కడక్కడ స్లైట్గా ఎర్రటి ప్యాచెస్ లాగా దురద లాంటి కండిషన్ని కూడా మీరు గుర్తించవచ్చు. స్లైట్ హిమోరేజిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో స్కిన్ మీద ర్యాషెస్ రావడము, ఇంకా వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఇట్లాంటివి ముఖ్యంగా డెంగ్యూ వ్యాధిలో మనం ఈ లక్షణాలను అయితే గమనించవచ్చు. సో ఈ వ్యాధిని మనం ఎలా నివారించవచ్చు అంటే యాజ్ ఎ ప్రివెన్షన్గా
ఎలాంటి స్టెప్స్ అయితే తీసుకోవచ్చు అని అంటే మన ఎన్విరాన్మెంట్ని చాలా హైజీన్గా అయితే మెయింటైన్ చేయాలన్నమాట. ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్ అంటే వర్షాకాలం కంటే ముందు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన సరౌండింగ్స్లో ఎలాంటి నీటి నిలువలు లేకుండా చూసుకోవాలి. లైక్ వాటర్ ఫౌంటైన్స్ కానివ్వండి, లేదంటే ఫ్లవర్ పాట్స్ కానివ్వండి, అందులో ఏమైనా స్టాగ్నెంట్ వాటర్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. లేదంటే బకెట్స్లలో అన్యూజ్డ్ వాటర్ కానీ, లేదంటే కొన్ని రిపేర్ అయినటువంటి ఫ్రిడ్జ్, ఇంకా ఎయిర్ కూలర్స్ అట్లాంటి వేరే ఏమైనా కానివ్వండి, అందులో వర్షం నుంచి వచ్చి అక్కడ నీరు నిల్వ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా వచ్చేసి కొబ్బరి బొండాలు, తాగి పడేసినటువంటి కొబ్బరి బొండాలు కానీ, వేస్ట్ అయినటువంటి టైర్స్, వెహికల్ టైర్స్ కానివ్వండి, సో ఇట్లాంటివన్నీ మన సరౌండింగ్స్లో ఎక్కడ ఉండనివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు వీటిలో మనకు కూడా తెలియకుండా చాలా మటుకి నీరైతే నిల్వ ఉండి, అలాంటి నిల్వ స్థానాలే మస్కిటోస్కి ఒక ఎగ్ లేయింగ్ సోర్సెస్గా తయారవుతుంది. సో మస్కిటోస్ని ఇట్లాంటి ప్లేసెస్ని ఎంచుకొని అక్కడ గుడ్లు పెట్టడానికి అవి చూస్ చేసుకుంటాయి అన్నమాట. సో మనం ఇలాంటి స్థావరాలు లేకుండా చాలా జాగ్రత్త తీసుకొని సరౌండింగ్స్ అన్నిటిని అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా పర్సనల్గా వచ్చేసి ఎలాంటి కేర్ని తీసుకోవాలి అని అంటే, ఎస్పెషల్గా ఈవినింగ్స్, ఇంకా ఎర్లీ మార్నింగ్స్, ఆ టైమ్స్లో, ఇంకా డే టైంలో కానీ మస్కిటోస్ అనేటివి మన దగ్గరికి రానికుండా చూసుకోవాలి. ఫుల్ స్లీవ్స్ డ్రెస్సెస్ని అయితే వేసుకోవాలన్నమాట. సో ఎక్కడ మన బాడీ పైన అవి కొరకనివ్వకుండా చూసుకోవాలి. సో ఇంకా ఈ నైట్ టైమ్స్ వచ్చేసి కావాలనుకుంటే మస్కిటో రిపెల్లెంట్స్ వాడడం, ఇంకా లైక్ ఆల్ అవుట్, ఇంకా ఇంకేమైనా లైక్ మచ్చడిదాన కానీ అట్లాంటి స్పెషల్ మెజర్స్ అయితే తీసుకోవాలి. యాంటీ మస్కిటో రిపెల్లెంట్స్ అండ్ ఇంకా డిఫరెంట్ ఫ్లోరసెంట్ లైట్స్ యూజ్ చేస్తారు కొందరైతే. ఆ లైట్స్ వల్ల ఈ మస్కిటోస్ అన్నీ ఆ లైట్ దగ్గరికి అట్రాక్ట్ అయిపోయి హ్యూమన్ బీయింగ్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గరికి అయితే రాకుండా ఈ ఫ్లై అట్రాక్టర్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. సో ఇలాంటివి అయితే వాడచ్చు. ఇంకా సరౌండింగ్స్లో మీ చుట్టుపక్కల ఏమైనా నీరు నిల్వ ఎక్కడైనా ఉన్నాయి అని అనుకుంటే అందులో కెరసిన్ ఆయిల్ స్ప్రే చేయడం కానీ, లేదంటే DDT స్ప్రే చేయడం కానీ, ఇట్లాంటివి చేయడం ద్వారా అక్కడ ఆల్రెడీ ఉన్న లార్వేస్ కానివ్వండి, లేదంటే అడల్ట్ మస్కిటోస్ కానివ్వండి, ఆల్మోస్ట్ అవి చనిపోతాయి అన్నమాట. సో ఇలా మనం కొన్ని ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనము ఈ డెంగ్యూ బారిన పడకుండా అయితే నివారించుకోవచ్చు. ఇన్ కేస్ మనము ఆల్రెడీ సఫర్ అవుతున్నాము డెంగ్యూ నుంచి, ఇలాంటి లక్షణాలన్నీ మన లోపల కనిపిస్తున్నాయి అన్నప్పుడు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అయితే చేస్తారు అంటే, లైక్ IgM అంటే ఇవి ఒక రకమైన యాంటీబాడీస్ అనమాట. ఆ IgM అనే యాంటీబాడీస్ మన బ్లడ్ లోపల ఆల్రెడీ ఉత్పత్తి అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవడం కోసం IgM టెస్ట్ అయితే చేస్తారనమాట. ఇంకా దాంతోపాటు పాలిమరేస్ చైన్ రియాక్షన్ టెస్ట్ అని చెప్పి PCR టెస్ట్ అంటారు. సో ఈ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ప్లేట్లెట్ కౌంట్ కూడా కామన్గా అయితే చేస్తారనమాట. సో ఇందులో డ్రాస్టిక్గా ప్లేట్లెట్ కౌంట్ అయితే పడిపోతుంది. సో అలాంటి ఇన్వెస్టిగేషన్స్ మనము ఈ వ్యాధిలో అయితే చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఆల్రెడీ కనుక డెంగ్యూతో సఫర్ అవుతున్నాము అని అంటే ఎలాంటి ఆహారపు అలవాట్లను మనము అవాయిడ్ చేయాలి అని డిస్కస్ చేసినట్టయితే, సో స్పైసీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. చాలా స్పైసీగా ఉండే ఆహారాన్ని మనం అవాయిడ్ చేయాలి. మ్యాక్సిమం పచ్చళ్ళు కానీ, లేదంటే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ, లేదంటే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఇలాంటివన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేసేయాలి. ఇంకా కెఫిన్ అంటే లైక్ కాఫీ ఇలాంటి పదార్థాలు కానీ, లేదంటే ఎనర్జీ డ్రింక్స్ కానీ, అట్లాంటి ఫుడ్స్ని అయితే అవాయిడ్ చేయాలన్నమాట. సో ఇంకా రెడ్ మీట్ ఇట్లాంటి డిఫరెంట్ ఆహారపు అలవాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మ్యాక్సిమం తగ్గించుకోవాలి. ఇంకా తీసుకోవాల్సిన ఆహారాలు లైక్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఈజీగా డైజెస్టబుల్ ఫ్రూట్స్ లైక్ దానిమ్మ, లేకపోతే యాపిల్, ఇట్లాంటి చిన్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకోవచ్చు. ఇంకా ఆహారంలో వచ్చేసి గ్రీన్ గ్రామ్ లైక్ పెసర్లు అంటారు కదండి, ఆ పెసర్లతోనూ మనం కావాలనుకుంటే లైక్ రైస్లో కూడా కలిపేసి కిచిడీ లాగా చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి ఆహారాన్ని అయితే మనం తీసుకోవాలి. మ్యాక్సిమం వేడి ఆహారాన్ని అయితే ప్రిఫర్ చేయాలి. కుక్ చేసిన ఎంబడినే తీసుకోవాలి. అండ్ దట్ టు లైట్గా అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా ఈ ఆహారాన్ని అయితే కుక్ చేసి తీసుకోవాలి ఇలాంటి టైంలో స్పెషల్గా.
స్పెషల్‌గా వచ్చేసి పపాయ లీవ్స్ అన్నమాట. ఎందుకంటే ప్లేట్‌లెట్ కౌంట్ అయితే ఇందులో డ్రాస్టికల్‌గా తగ్గిపోతుంది కాబట్టి పపాయ లీవ్స్‌ని జ్యూస్ లాగా చేసి కూడా మనం తీసుకోవచ్చు. లైక్ స్మాల్ క్వాంటిటీ ఒక స్పూన్ తో వచ్చినటువంటి పపాయ లీఫ్ జ్యూస్‌ని ఒకటే స్పూన్ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ఒక స్పూన్ అలా తీసుకోగలిగితే గనక ఇమ్మీడియేట్‌గా యూ విల్ హావ్ ఎ గుడ్ రిజల్ట్ అన్నమాట. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి లైక్ పొమగ్రనేట్, యాపిల్స్, ఇంకా కివీ ఫ్రూట్స్ గానీ, లేదంటే లెమన్ జ్యూస్ గానీ, లేదంటే కోకోనట్ వాటర్ గానీ, సో ఇట్లాంటివి అయితే ఆహారపు అలవాట్లను మనం ఈ స్పెషల్‌గా డెంగ్యూ సఫరర్స్‌లో చేంజెస్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకే గనక డెంగ్యూ లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి అనిపించినప్పుడు దాన్ని మరి ఇమ్మీడియట్‌గా ఏం చేయాలి అనంటే ఒక రిజిస్టర్డ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించాలి. అండ్ మీరు అంతలోపు మీ సొంత వైద్యాన్ని అయితే వాడకూడదు. లైక్ ఐబుప్రోఫెన్ కానివ్వండి, యాస్పిరిన్ కానివ్వండి, ఇట్లాంటి మెడికేషన్స్ అయితే తీసుకోవద్దు. కానీ అంతలోపు మీరైతే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయండి. ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఓఆర్ఎస్ఎస్ కానివ్వండి, లేదంటే కొబ్బరి బొండం నీళ్ళు కానివ్వండి, ఇట్లాంటివి ఫ్లూయిడ్స్ తీసుకొని బాడీలోని ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల బాడీని అయితే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి డెఫినెట్గా. సో ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ని అవి మనం అన్ని ఫాలో చేసినప్పుడే ఈ డెంగ్యూ అనే వ్యాధి నుంచి మనము వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవాలి. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని నా ఛానల్ ద్వారా మా సబ్స్క్రైబర్స్కి ఇద్దామనుకుంటున్నాను. సో ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ పేషెన్స్లీ హియరింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.